యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటాలి. దేశం కోసం, ధర్మం కోసం చేసిన త్యాగమూర్తులను అందరూ కూడా మనం స్మరించుకోవాలి. దీంట్లో మన దేశం కోసం అహర్నిశలు బాణంగా మరి సైనికులు ఉన్నారు. మన సైనికులు మన దేశం కోసం వాళ్ళ ప్రాణాలను అడ్డపెట్టి మనందరినీ కూడా కాపాడుతున్నారు. వారిని స్మరించుకోవాలి. ఎంతో మంది దాంట్లో ప్రాణాలు అర్పించి వాళ్ళ కుటుంబాలకు పెద్దలకు లేకుండా అయినా వారందరినీ కూడా మనం ఎల్లవేళలా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారు ప్రధానమంత్రి అయిన 11 సంవత్సరాల నుంచి మన దేశం కోసం, హిందుత్వం కోసం అహర్నిశలు కష్టపడుతున్న మహా విశ్వగురువు ప్రధానమంత్రి. ఈరోజు ఈ కార్యక్రమం కూడా ఇంతకు ముందు కూడా పోయిన సంవత్సరం మనం చేసుకున్నాం, కానీ పెద్ద ఎత్తున చేయలేము. ఈసారి ప్రతి ఇంటి మీద త్రివర్ణ జెండా ఎగురవేయాలన్నదే భారత ప్రధానమంత్రి ఒక ఆశయం. ఆ ఆశయాన్ని నిలబెట్టాలంటే మరి దేశం కోసం, ధర్మం కోసం పోరాటం చేసేది భారతదేశంలో కేవలం హిందువులను. హిందువులకు ప్రతి హిందువు కూడా మరి పక్కకున్న ఇంటి పైన జెండా ఎగరేయాలనేది, మన బస్తీలో ఉంటే ఒక 20 ఇళ్ళు ఉంటే కూడా ఆ 20 ఇళ్ళ మీద జెండా ఎగరేయాలన్నదే నరేంద్ర మోడీ గారి ఆశయం. అదేవిధంగా స్కూళ్ళలో అయితేనేమి, మరి ఇతర వ్యాపార సంస్థలు అయితేనేమి, ప్రతి ఒక్కరి ఇళ్ల పైన కానీ, వ్యాపార సంస్థల పైన కానీ, స్కూళ్ళలో కానీ జెండా ఎగరవేసేటందుకు మనం అందరం కూడా ముందుకు రావాలి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఆపరేషన్ సింధూర్గా మరి మన భారత సైనికులు ఎంతో ఉత్సాహంతో మరి పాకిస్తాన్ ముష్కరులందరినీ కూడా ప్రపంచము చూస్తుండగా మట్టబెట్టింది. వాళ్ళందరినీ కూడా మరి ఏ పాకిస్తాన్ పౌరుని కూడా ప్రాణహాని జరగకుండా కేవలం ఎక్కడైతే ఈ ముష్కరులు ఆ ముష్కరుల మీద దాడి చేసి వాళ్ళందరినీ కూడా అంతమొందించింది. అది మొత్తం కూడా ప్రపంచం చూసింది. మరి అంత గొప్ప కార్యక్రమము నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ అనే ఒక మంచి పేరు తీసుకొని చేసిండు. దానివల్ల ప్రపంచంలోనే భారతదేశం సత్తా అయింది.